వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో అవకాశం మన కళ్ళ ముందు ఉన్నప్పుడు, మన ఫ్రెండ్ ద్వారానో మన రిలేటివ్స్ ద్వారానో ఒక ఆపర్చునిటీ మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు మన దగ్గర 2 దారులు ఉంటాయి, 2 ఆప్షన్స్ ఉంటాయి. నెంబర్ 1, అవకాశాన్ని రిజెక్ట్ చేయడం. ఇదన్నీ ఫేక్, ఇవన్నీ వేస్ట్, నేను ఇవన్నీ చేయను, అవన్నీ మనకొద్దు, ఏమాత్రం క్లారిటీ లేకుండా లేదంటే హాఫ్ క్లారిటీ తోటి దాన్ని రిజెక్ట్ చేయటం ఫస్ట్ వే. ఈ మొదటి దారిలో నీకు ఎలాంటి కష్టాలు రావు, ఎలాంటి మైండ్కి టెన్షన్ ఉండదు, ఏముండదు, జస్ట్ రిజెక్ట్ చేయొచ్చు. అలాగే నీ జీవితంలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. రెండవ దారి, అవకాశం ఏందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడే నీ మైండ్ మీద చిన్న బర్డెన్ పడటం మొదలవుతుంది, ఆలోచన స్టార్ట్ అవుతుంది. ఆలోచన స్టార్ట్ అయ్యి ఎవరితోడైనా పంచుకున్నప్పుడు రిజెక్షన్ స్టార్ట్ అవుతాయి. అవకాశం ఏందో తెలుసుకునే క్రమంలోనే మానేయటానికే ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో నీ మైండ్ మీద ఇంకొంచెం బర్డెన్ పడుతుంది, ఇంకొంచెం మెంటల్ స్ట్రెస్ పడుతుంది, కొన్ని కష్టాలు వస్తాయి. ముందుకు వెళ్ళేటప్పుడు చాలామంది నేను ఎగతాళి చేస్తారు, నీతోటి కాదు, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నా దాంట్లో సర్దుకోక అనవసరంగా ఆడికి ఎందుకు పోతున్నావు, ఇవన్నీ చెప్తూ ఉంటారు స్టార్టింగ్లో. సో ఇది చాలా కష్టమైన దారి, కానీ సక్సెస్ఫుల్ దారి. దయచేసి అవకాశం వచ్చినప్పుడు ఏ దారిలో నడవాలో డిసైడ్ చేసుకోండి. రిజెక్ట్ చేయడం చాలా ఈజీ, దేన్నైనా రైట్. తెలుసుకొని ఫేక్ అయితే వదిలేయటం తెలియకల్లోడు చేసే పని, జెన్యున్ అయితే పట్టుకొని ముందుకెళ్ళడం కూడా తెలియకల్లోడు చేసేటటువంటి పని. ఓకేనా? సో ఇక్కడ భూమి మీద 95% పీపుల్, జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటి దారినే ఎంచుకుంటారు, చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి. ఆ దారిలో ఎంచుకోబట్టే 95% పేదోళ్ళే ఉన్నారు. సో నేను కూడా అదే బ్యాచ్లో ఉండేవాడిని. ఒకవేళ నాకు వచ్చిన అవకాశాన్ని నేను రిజెక్ట్ చేస్తుంటే పట్టుకొని దాని గురించి తెలుసుకొని ఏముందో అర్థం చేసుకోవటం వల్ల ఈరోజు కొంచెం, అంటే నేను పెద్దగా అదే నేను చెప్తలేను, బట్ కంపేర్ టు మై ప్రీవియస్ ప్రొఫెషన్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ నాట్ సాటిస్ఫైడ్ బట్ హ్యాపీ. చాలామందికి హెల్ప్ చేయగలుగుతున్నాం. జస్ట్ తెలుసుకోండి, అవకాశం గురించి తెలుసుకోండి. పేదవాడు ఎప్పుడు పేదవాడిగా ఉండడానికి ఒకే ఒక కారణం, ఆపర్చునిటీ వచ్చినప్పుడు రిజెక్ట్ చేయటం, అంతే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంతకీ నాకు వచ్చినటువంటి ఆపర్చునిటీ ఏంటంటే వెస్టీజ్, రైట్. సో వెస్టీజ్ అనేది ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్, మల్టీలెవెల్ మార్కెటింగ్ కంపెనీ. నెట్వర్క్ మార్కెటింగ్ అనే పదం మీదనే చాలామందికి క్లారిటీ లేక, కొంచెం తెలిసి కొంచెం తెలియక చాలా ఫేక్ కంపెనీలు వచ్చి చాలామందిని మోసం చేయటం వల్ల జెన్యున్ కంపెనీ ఏదో తెలుసుకోకుండా రిజెక్ట్ చేస్తున్నారు. సో నేను వెస్టీజ్ గురించి తెలుసుకొని ఒక 13,000 చెక్ వచ్చినప్పుడు నేను ఫుల్ టైం వెస్టీజ్ని టేకప్ చేయడం జరిగింది. నేను దీనికంటే ముందు ఫార్మా కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నప్పుడు 50,000 రూపాయలు నా శాలరీ. సో 50,000 రూపీస్ శాలరీ నేను 13,000 వెస్టీజ్లో వచ్చినప్పుడే 50,000 రూపీస్ శాలరీ జాబ్ను రిజైన్ చేయడం జరిగింది. రిజైన్ చేసి 2 సంవత్సరాల్లో ఇప్పుడు నా చెక్ ఎంత అంటే వెస్టీజ్ ద్వారా 3,30,000 రూపాయలు ప్లస్ 14 లక్షల హుండై వెన్యూ కార్. నాతో పాటు ఒక 4గురికి 1,50,000 పైన ఇన్కమ్, మొత్తం ఒక 108 మందికి 2,500 నుంచి 1,78,000 వరకు ఇన్కమ్. సో దిస్ ఈజ్ మై జర్నీ. నేను ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నేను చెప్పేటటువంటి ఒక విషయం ఏంటి అంటే, ఒక్కసారి వెస్టీజ్ అంటే ఏంటి, ఇందులో బిజినెస్ ఏంటి తెలుసుకోండి. ఓకేనా? ఇప్పుడు నాకు టైం లేదు, టార్గెట్ లేదు, బాస్ లేడు, ఎలాంటి సేల్స్ ప్రెజర్ లేదు, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఫోన్ చేసి ఇట్స్ మై బిజినెస్ విత్ మై టీమ్, ఐ ఆమ్ డూయింగ్ ఇండివిజువల్లీ అండ్ ఇండిపెండెంట్లీ. ఓకేనా? సో నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ వెస్టీజ్ ఈజ్ 100% లీగల్, హై పొటెన్షియల్ ఇండస్ట్రీ అండ్ 100% జెన్యూన్ కంపెనీ వెస్టీజ్. ఓకే, నెట్వర్క్ మార్కెటింగ్లో ఫేక్ కంపెనీలు చాలా ఉన్నాయి సార్, అది కూడా నేనే చెప్తున్నాను. కానీ ముందు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాక ఫేక్ ఏదో జెన్యూన్ ఏదో మీకే అర్థమవుతుంది. ఓకే, ఐ రిక్వెస్ట్ యూ, జస్ట్ ఒకసారి నాకు కాల్ చేయండి, ఈ అవకాశం గురించి తెలుసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే భగవంతుడు మనకి శాపాలు వరాలు ఇవ్వడు సార్. ఇది చాలాసార్లు మీరు విని ఉంటారు డైలాగ్, రైట్? వరాలు శాపాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. ఆ అవకాశం ఏందో తెలుసుకోనప్పుడు మనకు దేవుడు ఇవ్వటం వల్ల ఉపయోగం ఏంటి చెప్పండి? జాయిన్ అవ్వమని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఎక్కడ జాయిన్ అయితే ఏం జరగదు, జస్ట్ జాయినింగ్ వల్ల ఏం జరగదు, రైట్? ఆ బిజినెస్ ఏంటో తెలుసుకోవటం వల్ల ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ మన లైఫ్ మారుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్ యూ విల్ గెట్ సమ్ నాలెడ్జ్ అబౌట్ దిస్ ఇండస్ట్రీ. మంచిదో చెడ్డో తెలిసిన తర్వాత నెక్స్ట్ టైం మీ ఫ్రెండ్స్ ఎవరైనా దీంట్లోకి వస్తే నువ్వు కాదని చెప్పొచ్చు కదా. దట్ ఈస్ వాట్. సో ఐ రిక్వెస్ట్, just know about this opportunity. Thank you so much and I wish you all the best. Wish you wealth.